టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ను ముంచెత్తింది. మరి ముఖ్యంగా రైతులకు మరోసారి కన్నీళ్లు మిగిల్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే టైంకు మోంతా తుఫాను ధాటికి నాశనమైంది. అప్పులు చేసి మరి పండించిన పంట నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వరి, అరటి, బొప్పాయి, పత్తి ఇలా పంట ఏదైనా రైతులకు నష్టం మాత్రం తప్పలేదు. మొన్నటి వర్షాలకి పీకల్లోతో అప్పుల్లో మునిగిపోయారు రైతులు. ఇప్పుడు మోంతా దెబ్బకు మరింత కుదేలయ్యాడు. ఓవైపు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, మరోవైపు పంట చేతికందక దయనీయ స్థితిలో పడిపోయాడు. ఏ జిల్లాల్లో పంట ఎంత మేర నష్టం జరిగిందో గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మోంతా తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లాలో ఉద్యానవన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గంలో అరటి, బొప్పాయి, పత్తి పంటలు నేలకొరిగాయి. దీంతో అన్నదాతలు కుదేలయ్యారు. అటు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో మోంతా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు, ఈదురుగాలులకు ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. కోత దశలో ఉన్న మొక్కజొన్న, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరిన్ని వివరాలను పిఠాపురం నియోజకవర్గం దుర్గాడ నుంచి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో చూసినట్లయితే గొల్లప్రోలతో పాటుగా పిఠాపురం రూరల్, కొత్తపల్లి మండలంలోని ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. నిన్న సాయంత్రం నుంచి వీచిన బలమైన ఎదురుగాలులతో ఈ అరటి తోటలన్నీ కూడా నేలకొరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు ఎకరాకు 1,00,000కు పైగా రైతాంగం అంతా కూడా పెట్టుబడి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం, పంట అంతా కూడా చేతికొచ్చే టైంలో, రైతు ఆశపడుతున్న టైంలో ఈ విధంగా తుఫాను ఈదురుగాలులతో అరటి తోటలన్నీ కూడా చాలా చోట్లలో నేల కొరిగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది రైతులు వర్తమాన ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఈ దుర్గాడలో మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? 10 ఎకరాల పొలం సాగు చేస్తున్నానండి. 10 ఎకరాల్లో 4 ఎకరాల పొలం అరటి తోట వేసానండి. ఇదే పొలం మీరు చూసే ఇదే పొలం అండి. ఒక ఎకరానికి వచ్చి పెట్టుబడి ప్రత్యేకంగా ₹1,00,000 పైమాటగా అవుద్దండి. ఇప్పుడు పంట చేతికొచ్చే సమయంలో శుభ్రంగా ఈ తుఫాను ప్రభావం వల్ల పంట అంతా శుభ్రంగా నష్టపోయిందండి. ఇది మళ్ళీ ఇదే పంటను మళ్ళీ తీసి అవతల పడేయడానికి ఒక ₹50,000 పెట్టుబడి అవుద్దండి. తిరిగి ఒక ఎకరానికి తిరిగి మళ్ళీ ఈ రైతు కోలుకోవాలంటే ప్రభుత్వం ఏదో సాయం చేస్తే మళ్ళీ ఈ రైతు కోలుకోగలుగుతాడు తప్ప కానీ లేకపోతే మరి కోలుకోవడం అన్నది జరుగుతుంది. ఈ అరిటే కాదండి, బొబ్బాయి తోట, పత్తి, పొత్తు తోట, మొక్కజొన్న తోటలండి, ఒరు పొలాలు, ఇతర కూరగాయల పంటలో ఈ దుర్గాడ గ్రామంలో గొల్లప్రోలు మండలంలో ప్రతి ఒక్క పంట పండుతుందండి. మొత్తం ఈ దేని మీద చూసుకున్న రైతులందరూ కూడా బాగా నష్టపోయారండి. అంటే ఖచ్చితంగా 4 లక్షల వరకు కూడా నష్టపోయారు. ఇంకొక 2 లక్షలు కూడా పెట్టుబడి పెట్టాలి. తిరిగి ఇంకో ₹2,00,000 పెట్టుబడి పెడితే కానీ మళ్ళీ తిరిగి యాక్షన్ పెట్టలేమండి. అంటే ఇది తీసేయాలండి, మళ్ళీ ఇదంతా భూమి అంతా మళ్ళీ తయారు చేయాలండి, అప్పుడు కొత్త పంట మళ్ళీ పెట్టాలండి. ఒక నెల రోజుల లోపల ఒక ఎకరానికి ₹1,00,000 నుంచి ₹2,00,000 చేతికొచ్చే టైంలో ఈ తుఫాను సర్వంగా శుభ్రంగా నాశనం చేసి నేలమట్టం చేసేసింది సార్. మీరేం సాగు చేస్తున్నారండి? పచ్చెనిమిది ఎకరాలు సాగు చేశారు. ఏంటి పరిస్థితి? మాది 2 ఎకరాలు చేసాం సార్. ఈ వర్షం ప్రభావం వల్ల మొత్తం నేలబట్టం అయిపోయింది సార్. ఈ వర్షం ప్రభావం మొత్తం పచ్చినంత పడిపోయింది సార్. ఎంత పెట్టారు? ఎకరాకి ఎంత పెట్టారు? ఎకరానికి ఇంచుమించు 30,000 40,000 దాకా అవుద్దండి. ప్రాంతంలో ప్రధానంగా ఏ పంటలు పోయాయి ఈ తుఫాను వల్ల? అరటి, పత్తి, వరి ఉన్న కూరగాయల పంటలు, మొక్కజొన్న, బొబ్బాయి అండి. ఈ పంటలన్నీ చేతికొచ్చే టైంలో ఈ వర్షం ప్రభావం వల్ల ప్రభుత్వం మీరు ఏం కోరుకుంటున్నారు? రైతాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. బొప్పాయితో పాటుగా మొక్కజొన్న, ప్రత్తి ఈ పంటలన్నీ కూడా పూర్తిగా ఎదురుగాలకి, వర్షాలకి నేల కొరిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం తక్షణమే ఎన్యూమరేషన్ చేసి సకాలంలో రైతాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ దుర్గాడికి చెందినటువంటి రైతులు కోరుతున్న పరిస్థితి. విజయన్ శ్రీనివాస్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, దుర్గాడి నుండి. మోంతా తుఫాన్ కారణంగా కృష్ణా జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఇంకో నెల రోజుల్లో పంట చేతికి వస్తుందని భావించిన రైతుల ఆశపై తుఫాను నీళ్లు చల్లింది. ఒక్కొక్క ఎకరానికి ఇప్పటి వరకు 25,000 నుండి 35,000 ఖర్చు అయిందని, తుఫాను భారీ నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉయ్యూరు నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావం కారణంగా వీచిన గాలుల కారణంగా దాదాపు వరి పంట అంతా వేలాది ఎకరాల్లో వరి పంట పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి.
నెల రోజుల్లో చేతికి వస్తుందని రైతు చాలా ఆనందంగా ఉన్న పరిస్థితుల్లో ఈ వర్షం ఒక తీవ్ర నష్టాన్ని రైతులకు కలిగించిందని చెప్పొచ్చు. దాదాపు ఎకరానికి 30 నుంచి 40 వేల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు అంతా కూడా ప్రస్తుతం నీటి పాలైన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం వరి పంట అంతా కూడా ఏ విధంగా ఒరిగిపోయిందో. ఇంకొక నెల రోజుల్లో పూర్తిగా రైతు చేతికి పంట రాబోతున్న తరుణం. ఈ తరుణంలో ఈ విధంగా ఒక తీవ్ర నష్టాన్ని అయితే రైతులకి ఈ తుఫాను మిగిలించిందని చెప్పొచ్చు. మనతో పాటు రైతులు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడుతాం. సార్, ఎంత ఎకరాన్ని పంట చేతికి రావడానికి ఇంకో నెల రోజులు సమయం మాత్రమే ఉంది. నెల రోజుల్లో పంట కూడా చేతికి వస్తుంది. కానీ ఈ సమయంలో ఇటువంటి ఒక తుఫాను రైతులకు ఎటువంటి నష్టాలు మిగిలించింది? రైతులకి చాలా నష్టం జరిగింది. ఒక నెల రోజులైతే చేతికి పంట అందరికి కూడా వచ్చేది. తుఫాను మూలన ప్రతి రైతు 25,000 నుంచి 30,000 రూపాయలు నష్టపోవడం జరిగింది. ఎటువంటిది కూడా కొంచెం కూడా పనికిరాదు. దీన్ని దమ్ము చేసుకోవటం తప్ప. ఇంకొక నెల రోజులు ఉంటే రైతులు కొద్దిగా ఆనందంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోయినాయి. కౌలు రైతులకు కూడా చాలా ఇబ్బంది. సొంత ఖర్చు పెట్టుకుని లేని వాళ్ళు కొంచెం కొంచెం పెట్టుకుని ఏదో ఒక రకంగా పండించడం జరిగింది, ఇబ్బందులు పడి. ఇది చాలా బాధాకరంగా ఉంది ఈ విషయం. అంటే ఇది ఇంకా ఎందుకు పనిచేయదు ఈ పంట అంతా? ఈ పంట అంతా కూడా దేనికి పని చేయదు. ఇది ట్రాక్టర్లతో దమ్ము చేసుకుని ఇక రెండో పైరు కోసం వేసుకోవటమే తప్ప ఎటువంటిది కూడా పనిచేయదు. అంటే ఈ నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలు ఈ వరి పంట వేసి ఉండొచ్చు అంటే ఒక అంచనా కోసం? నియోజకవర్గం తెలియదు కానీ మన ఉయ్యూరు మండలంలో మాత్రం దగ్గర 5,000 ఎకరాల దాకా దెబ్బతింటం జరిగింది. మరి పైన ఇక కంకిపాడు మండలం కూడా బాగానే వ్యవసాయం ఉంది, అక్కడ కూడా దెబ్బతింటుంది బాగా. ఇది చెప్తున్నారు. ఒక్క ఉయ్యూరు మండలంలోనే దాదాపు 5,000 ఎకరాల వరకు కూడా వరి పంట నష్టపోయే అవకాశం ఉంటుందంటూ చెప్తున్నారు. ఇటు కంకిపాడు మండలం కానీ ఇతర మండలాల్లో కూడా దాదాపు వరి, అంటే ఈ కృష్ణా డెల్టా ప్రాంతంలో దాదాపు వరిని ఎక్కువగా వేసే పరిస్థితి ఉంటుంది. అయితే ఆ పరిస్థితుల్లో కూడా ఇక్కడెక్కడ ప్రస్తుతం తుఫాను ఒక తీవ్ర నష్టాన్ని అయితే మిగిలించిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనకి ఎక్కడ చూసినా దాదాపు కంకులన్నీ కూడా పాపం పంటను కాపాడుకోవడం కోసం ఇలా కట్టలు కూడా వాళ్ళు కట్టారు. అంటే ఆల్రెడీ బరువుగా ఉంటుంది, కంకులన్నీ కూడా బరువుగా ఉంటాయి, ఒరిగిపోయే పరిస్థితి. అటువంటి నేపథ్యంలో వాటిని నిలబెట్టుకోవడం కోసం, గాలి తీవ్రతని తట్టుకొని నిలబడడం కోసం ఇటువంటి విధంగా కట్టలు కట్టినా కానీ ఎక్కడా కూడా కట్టలు కూడా ఆగలేని పరిస్థితి. మొత్తం అంతా కూడా వరి కంకులు మనకు కనిపిస్తున్నాయి పచ్చగా. ఇంకొక 20 రోజులైతే పంట పూర్తిగా చేతికి వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తిగా అదంతా కూడా నేల పాలయ్యింది, వర్షపు పాలయ్యింది, నీటి పాలైన పరిస్థితి. పూర్తిగా ఇంకా దుమ్ము దున్నుకోవడం తప్ప ఈ పంట చేతికి రాదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక రైతులకైతే ఈ తుఫాను తీవ్ర నష్టాన్నే మిగిలించిందని చెప్పాలి. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, ఉయ్యూరు నుంచి. మోంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఈదురుగాలుల ధాటికి వరి పొలాలు నేలకొరిగాయి. పంట చేతికొచ్చే సమయంలో ధ్వంసం కావడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. కాకినాడ జిల్లాలోని కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామంలో వరి పంట పూర్తిగా ధ్వంసమైంది. దీనిపై మరింత సమాచారం నాగులపల్లి గ్రామం నుంచి మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావంతో కురిసినటువంటి భారీ వర్షాలకు ఈదురు గాలులకు వరి పంట తీవ్రంగా ధ్వంసమైంది. పూర్తిగా పంట చేతికొచ్చేటువంటి సమయంలో నాశనమైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో రైతన్నలు తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామంలోనే ఉన్నాను. మన విజువల్స్లో చూడొచ్చు, పూర్తిగా పంట అంతా కూడా ఒరిగిపోయినటువంటి సందర్భాన్ని కూడా గమనించవచ్చు. నీట మునిగింది పంట అంతా కూడా. దాదాపు ఇంకొక 10 రోజుల్లో చేతికొచ్చేటువంటి పంట ఈ విధంగా అయిపోవడంతో రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఉన్నారు, మాట్లాడదాం. మీ పేరేంటండి? ఇప్పుడు పంట ఈ స్టేజ్లో ఉంది కదా, వాస్తవంగా ఎన్ని రోజుల్లో మీరు ధాన్యం చేతికి తీసుకునేటువంటి చేతికి వచ్చేసారండి. ఇప్పుడు ఏమి రావండి, శుభ్రంగా దసరా అయిపోయిందండి పంట అంతా, ఏమి రావండి. ఇంకా అది దానికి గవర్నమెంట్ ఏమైనా ఆదుకుని మన రైతుగానే చేస్తే మన భోజనం చేస్తారండి. రైతు లేకపోతే లేదండి. ఇంకా పురుగు మంది లాగా సావాలంతే. ఇంకా ఎంత పెట్టుబడి ఎంత అవుతుంది? పెట్టుబడి 30,000 అయిందండి. ఎకరానికి 30,000 అయిందండి పెట్టుబడి. ఇంకో 5,000 పెట్టుబడి పెట్టుకుంటే చేతికి పంట వస్తుందండి. లేకపోతే ఇంకా అంతేండి. ఇంకా ఇప్పుడు అంటే ఇది తీసుకెళ్ళి అమ్ముకోవడానికో లేకపోతే ఇంకొన్ని రోజులు ఉంచడానికో ఏం పని రాదండి. అంటే ఇప్పుడు మట్టికి వదిలేస్తే బాగుంటుందండి, పర్లేదండి. కొద్దిగా గొప్ప మన చేతికి వస్తుంది. లేదు కదా మన చేతికి రాదండి. అది భూమి పాలు అయిపోతుంది ఎక్కువ. మన సకానికి 30 బత్తలు అనుకున్నానికి 10 బత్తలు వస్తుందండి చేతికి. ఉన్న 20 బత్తలు భూమి పాలు అయిపోద్ది. అంతేండి. మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 10 ఎకరాలు చేస్తున్నాం సార్. ఇలాగే మా పరిస్థితి కూడా అలాగే ఉందండి. ఎకరానికి 30,000 అయిందండి. పంట దగ్గరికి వచ్చే ఇది ఏం కాపాడతలేదు.
అంతా కూడా చాలా లాస్గా ఉన్నారు. అంటే ఎన్ని రోజుల పాటు ఈ పంట వ్యవసాయం చేస్తే ఈ స్టేజ్కి వచ్చింది? ఆ దగ్గరికి 3 నెలల పాటు చేస్తే వచ్చిందండి. ఇలాగా ఇంకో 10-15 రోజుల్లో వచ్చినండి చేతికి. మొత్తం నాశనం అయిపోయింది. మీవేనా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి? మొత్తం పొలాలన్నీ మా చుట్టుపక్కల కూడా మొత్తం అంతా కూడా ఇలా ఉందండి సార్. అదండి మొత్తం అదేనే కాదండి, చుట్టుపక్కల ఏరియా అంతా కూడా మొత్తం ఇలాగే ఉంది. మీరు ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలండి. 4 ఎకరాల సాధన పెట్టామండి. సాధన ఎకరానికి 30,000 చెప్పిన మామూలుగా ఖర్చు అంతా అయ్యిందండి. ఇప్పుడు 10 రోజుల్లో కొద్దాం అనుకుంటున్నామండి. ఇంకా ఇప్పటికి తెరిపిస్తే మేము 30,000 పెట్టేది ఒక 5,000 ఎంత వస్తుందండి పెట్టుబడి అంతే. ఇప్పుడు ఇంకా మళ్ళీ వర్షం గట్టిగా బాధిందంటే అది కూడా రాదండి. మళ్ళీ దీన్ని మళ్ళీ శుభ్రపరచుకోవడానికి మళ్ళీ చేతి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలండి. ఇలా ఉందండి మా పరిస్థితి అండి. ఇంకా గవర్నమెంట్ వారు మమ్మల్ని ఆదుకోవాలండి. తప్పనిసరిగా ఆదుకోకపోతే మామూలుగా ఇంకా ఏదో పని చేసుకొని మేము ఇంకా వ్యవసాయాలు చేయక్కర్లేదండి. ఇంకా అదే విషయం. మీ గ్రామంలో ఉండే పరిధిలో ఉండేటువంటి పొలాలన్నిటి పరిస్థితి ఇలాగే ఉందండి. సాధన ముందుగా పెట్టామండి. పెడితే మొత్తంగా భూమి పాలు అయిపోయిందండి. మొత్తం వాలిపోయిందండి. మొత్తం అంతా భూమి కనిపిస్తుంది అంతానండి. సాధన ఎక్కువగా పెట్టారండి. మొత్తం చుట్టుపక్కల ఇదంతా చూడండి ఎలా కనపడుతుంది. ఇది మొత్తం మీద నాగులపల్లి గ్రామంలో రైతులు 10 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఈ సమయంలో తుఫాను ప్రభావంతో పూర్తిగా పంట అంతా నాశనం అయిపోయింది. పెట్టుబడి డబ్బులు కూడా పోయేటువంటి పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలస్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, కొత్తపల్లి మండలం నాగులపేట గ్రామం నుంచి. మోంతా తుఫాన్ ప్రభావంతో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భారీ వర్షాలు కురిశాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిరివెల్ల నుంచి రుద్రవరం వెళ్లే రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. ఆళ్లగడ్డ పట్టణంలో పలు కాలనీలు నీట మునిగాయి. ముంపు ప్రభావిత గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి పర్యటించారు. వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు గంగుల విజేంద్రారెడ్డి. మోంతా తుఫాన్ రైతులకు ఆకాశమంత దుఃఖాన్ని మిగిల్చింది. తుఫాన్ తీరం తాకే సమయంలో వీచిన బలమైన గాలులతో పాటు భారీ వర్షాలతో పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వేమూరు నియోజకవర్గంలో పంట నష్టానికి సంబంధించి మరింత సమాచారం కొల్లూరు మండలం కిష్కిందపాలెం నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. కన్నీళ్లే మిగిల్చింది. వేమూరు నియోజకవర్గంలో లంకల్లో పంట పొలాలు పూర్తిగా పడిపోయిన పరిస్థితి. మనం ఇప్పుడు అరటి తోటలో ఉన్నాం. మనతో రైతు ఉన్నారు. సార్ మీదేనా? నిన్న వచ్చాము, బాగానే ఉంది. చూసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. తెల్లారి వచ్చేసరికి నేలమట్టం అయిపోయింది. 5 ఎకరాలు వేసాను. 5 ఎకరాల్లో 10 లక్షలు పెట్టుబడి అయింది. అది కూడా వడ్డీలకి తీసుకొచ్చి చేస్తున్నాను. రాత్రి ఏమనుకున్నా? రాత్రి చూసినప్పుడు ఎట్లా ఉంది? బాగుంది. తెల్లారి వచ్చేసరికి నేలమట్టం అయిపోయింది మొత్తం. ఎంత పెట్టుబడి పెట్టారన్నా? 10 లక్షలు. ఏంటి ఇప్పుడు ఎవరన్నా కొంటారు? ఇట్ని కొనరు తయారు. మరి ఏంటి ఇంక పోయినట్టేనా? 10 లక్షలు పోయినట్టేనా? తోట తీసేయడమేనా? తీసేయడం. ఈ కొనేవాళ్ళు కూడా లేరా? చాలా బాధగా ఉంది. రైతు మాట్లాడలేని పరిస్థితి. దాదాపు ఈయన 10 లక్షలు పెట్టుబడి పెట్టారు. 5 ఎకరాలు సాగు చేశారు. ఇది కూర అరటి. నిన్న సాయంత్రం చూసుకుని వెళ్ళారు, పొలం చూసుకుని వెళ్ళారు. కలకలలాడుతూ ఉంది. తెల్లవారేసరికి పూర్తిగా తుఫాను అరటి తోటను పూర్తిగా భూస్థాపితం చేసిందనే చెప్పుకోవచ్చు. మరికొంతమంది రైతులు ఉన్నారు. మీరేం చేస్తున్నారు? సార్ మేము వ్యవసాయం చేస్తామండి. మేము 2 ఎకరాలు వేసామండి అరటి తోట. 3 ఎకరాలు పసుపు వేసాము. మాది మొత్తం పడిపోయింది. మాది సేమ్ ఇదే పరిస్థితిలో ఉందండి. ఈ గెలలో ఇప్పుడు ఒకవేళ పనికొచ్చినా ఈ మార్కెట్కి వేసి వెళ్తే 10 రూపాయల కంటే ఎక్కువ కొనరండి. ఒకసారి అన్నీ వెళ్ళిపోతాయి కదా. ఎవరు కొనేవాళ్ళు కూడా ఉంటారు. వీటిని ఇవి తీసుకెళ్ళి ఇక్కడే వదిలేసుకోవడం బెస్ట్ అండి. చేను మీద వదిలేయటం. ఒకవేళ ఏదైనా పనికొచ్చి నరికెళ్ళామంటే ఇది కూలి దండగా అవుతుంది. మళ్ళీ తీసుకెళ్ళి బాడీకి వేసి ఇవన్నీ వేస్ట్ అవుతుందండి. అక్కడికి వేసుకెళ్తే ఆ మార్కెట్ వాడు 10 రూపాయల కంటే ఆడి మట్టుకు ఏం చేస్తాడండి? ఒకసారి దేశం మొత్తం ఒకసారి మార్కెట్కి వస్తే ఏం చేయగలుగుతాడు? తీసుకెళ్తే అక్కడికే మాకు మళ్ళీ 10 రూపాయలు మాకు దండగా అవుతుంది, కానీ ఉపయోగం లేదు. ఈ చేను మీద వదిలేయటమేనండి ఇది పరిస్థితి. మాకు 10 లక్షల దాకా పెట్టాము. వడ్డీలు తీసుకొచ్చి పెట్టాం. మాకు డబ్బులు ఉండేది, మాకు సొంత పొలాలు ఏమీ లేవు, కౌలుకి వేసుకుంటున్నాం. మన 2 నెలల క్రితం వరదలు వచ్చినాయి కదా, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పటికి పొలాలు మునిగినండి. ఎట్టగొట్ల తప్పించుకున్నాంలే అని ఈ చేలకి ఎక్కడెక్కడికి తీసుకొచ్చి కొంచెం బాగుండే చేలు ఉండ వీటికన్నా డబ్బులు వస్తాయని వడ్డీలు తీసుకొచ్చి పిండి వేసామండి. పసుపు వేసారు కదా, పసుపు
2 రోజులు పొలంలో నీళ్లు ఉంటే పనికిరాదా? పనికిరాదండి. మొన్న మాకు కొంచెం పల్లం అండి, ఆల్రెడీ అవి నీళ్ళు వచ్చి వెళ్ళి అప్పటికే మొన్న దెబ్బతింది. ఇప్పుడు ఈ గాలివానకు శాంతం పోయింది. మీ పేరేంటన్నా? నా పేరు సొంటి కామేశ్వరరావు, చింతమోటు. మీరు ఎంత సాగు చేశారు? నేను 2 ఎకరాలండి మాగాడి. ఏమేశారు? మాగాడి వరి పంట అండి. ఏం పరిస్థితి? పూర్తిగా నేలమట్టం అయిపోయింది. మొన్న నిన్న తుఫాను దెబ్బకి పూర్తిగా పొద్దున్న చూస్తే మొత్తం నేలమట్టం అయిపోయిందండి. పొద్దున్న వచ్చాం పొలం దగ్గరికి, మొత్తం నేలమట్టం అయిపోయింది. ఒక్క గింజ కూడా పొలంలో నుంచి తీసే పరిస్థితి లేదండి. మొత్తం పూర్తిగా నష్టపోయి ఉన్నాం. కంకులు వచ్చినాయా? కంకులు వచ్చినాయండి. పాలు పోసుకుంటున్నాయండి. ఇప్పుడే పాలు పోసుకున్నాం. మొత్తం నిన్న తుఫాను దెబ్బకి, రాత్రి తుఫాను దెబ్బకి మొత్తం నేలమట్టం అయిపోయిందండి. పైకి లేపే అవకాశం లేదా? ఒక్క గింజ కూడా బయటకు తీసే అవకాశం లేదండి. ఎందుకంటే ఇప్పుడే పాలు పోసుకుంటుంది. దేనికి పనికొచ్చే పరిస్థితి కాదు. ఒక్క మొక్క కూడా నిలబడలేదండి. మొత్తం దాని మీద వాటర్ నిలబడిపోయండి మొత్తం. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? నేను 10 ఎకరాలు వేసానండి. 10 ఎకరాలు వేసారు. ఏం వేసారు? పసుపు, అరటి తోట వేసాను. వరద పోయింది. వరద వచ్చింది, మాకు పొడిసిపోయింది, పసుపు పోయింది. అరటి తోట గాలికి విరిగిపోయింది. నీరు చూస్తే నీరు వరద వచ్చిన పూర్తిగా దెబ్బతిన్నాం. ఈ సంవత్సరం చూస్తే ఈ సంవత్సరం దెబ్బతిన్నాం. కవులు మేము వేసేది. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అయితేనేమో రైతులు కవులు చేసుకున్న వాళ్ళకి కూడా ఇచ్చేవాళ్ళు డబ్బులు. అట్లా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వటం అనేది ఏమి లేదు. కౌలు రైతులకి నష్టపరిహారం రావట్లేదా? ఏమి రావట్లా నష్టపరిహారం. ఎందుకని ఏం రావట్లా మరి. ఎందువల్ల ఏంటి ఈ ప్రభుత్వం ఇవ్వట్లా? అటు వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వట్లా. అట్లా నియోజకవర్గంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా దయానికంగా ఉంది. పూర్తిగా రాత్రి బీభత్సం సృష్టించింది తుఫాన్. ఆ దెబ్బకు రైతులకు కన్నీళ్ళే మిగిల్చింది. పూర్తిగా రైతులంతా నష్టపోయారు. వేలాది ఎకరాల పంట దెబ్బతింది. మమ్మల్ని ఆదుకోవాలి, లేకపోతే నెక్స్ట్ ఇయర్కి వ్యవసాయం చేసే పరిస్థితి లేదని రైతులు వాపోతూ ఉన్నారు. కెమెరామెన్ సంతోష్తో అశోక్, సాక్షి టీవీ, వేమూరు నియోజకవర్గం నుంచి. తుఫాన్ ప్రభావంతో కృష్ణా పశ్చిమ డెల్టా కింద వరి పంట తీవ్రంగా దెబ్బతింది. గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో సుమారు 4 నుండి 5 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఈ తుఫాను దాటికి దాదాపు 80% పంట దెబ్బతిందని రైతులు చెప్తున్నారు. ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టామని అంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే కోలుకోలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోంతా తుఫాను ప్రభావంతో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వరి చేలు నేలకొరిగాయి. భీమడోలు, ఉంగుటూరు, నెడమర్రు, గణపవరం మండలాల్లోని భారీగా పంట నష్టం వాటిల్లింది. ఇప్పటికే ఎకరాకు 40,000 రూపాయల పెట్టుబడి పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, పోడూరు, యలమంచిలి మండలాలపై తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. భారీ ఈదురుగాలులకు అరటి, తమలపాకు తోటలు దెబ్బతిన్నాయి. కార్తీక మాసం కావడంతో తమలపాకు, అరటికి మంచి డిమాండ్ ఉందని, ఇంతలోనే తుఫాన్ను పంట మొత్తాన్ని తుడిచిపెట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.